అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ హలో నైనా అంటూ వచ్చాడు శరత్. అతన్ని నవ్వుతూ చూస్తూ హలో శరత్, ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది అని నవ్వుతూ అడుగుతుంటే ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి అలా నడుస్తుంటే, ఓయ్ ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అనింది. సారీ నైనా అంటూ దూరం జరిగాడు. ఇక క్లాస్ రావడంతో ఇద్దరు క్లాస్కి వెళ్ళారు. లెక్చరర్ వచ్చి క్లాస్ చెబుతుంటే శరత్ చూపులు మాత్రం నైనా మీదే ఉన్నాయి. నైనా ఏంటి శరత్ నిన్నే చూస్తున్నాడు, ఏంటి మ్యాటర్? ఏమో నాకేం తెలుసు, నాకు తెలిసి వాడు నేను లవ్ చేస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది. నువ్వు నోరు మూసుకొని సార్ చెప్పే క్లాస్ విను అంటూ కసిరింది నైనా. ఇక లెక్చరర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడంతో ఆఫ్టర్నూన్ క్యాంటీన్కి కదిలారు. నైనా నువ్వేం తీసుకుంటావో చెప్పు, నేను ఆర్డర్ పెడతాను. పర్వాలేదు శరత్, నేను ఇస్తాను డబ్బులు అంటూ ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు. అదేం కుదరదు, నేను ఇస్తాను డబ్బులు, నువ్వు సైలెంట్గా కూర్చో అంటూ అతను బిల్ పే చేశాడు. అసలు శరత్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ఎక్కువ అతనితో మాట్లాడకుండా తినడం ఫినిష్ చేసుకొని అక్కడి నుండి లేస్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. తల తిప్పి వెనక్కి తిరిగి చూసి ఏంటనింది. ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు, నాకు కంపెనీ ఇవ్వవా అన్నాడు. ఏం మాట్లాడకుండా కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది. ఏమైంది నైనా అలా డల్గా ఉన్నావు, ఎందుకు, ఎనీ ప్రాబ్లం అన్నాడు. నథింగ్ అనింది. లేదు, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఏం లేదు శరత్, నువ్వు త్వరగా తింటే మన క్లాస్కి వెళ్దాం. సరే వెళ్దాం, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి అనగానే ఆమెకు అర్థమైపోయింది ఏ విషయం చెబుతాడో అని. చెప్పు అనింది. అతను చెబితే రిజెక్ట్ చేద్దామని. నువ్వు నేను చెప్పిన తర్వాత నీకు నచ్చకపోతే నన్ను దూరం పెట్టకూడదు. ఇప్పుడు ఎలా ఉంటున్నామో అలాగే ఉండాలి అంటుంటే, సరే చెప్పు అనింది. ఐ లవ్ యూ అన్నాడు. షాక్ అవ్వలేదు, ఆల్రెడీ అతను చెబుతాడని ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి. ఏంటి మాట్లాడావు? ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని, కానీ నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఐ డోంట్ లవ్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె అలా లాక్కుంటాడని. ఏంటి నా ప్రేమ నీకు నవ్వులాటగా ఉందా, అలా వెళ్ళిపోతున్నావు? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే, మన ఇద్దరి మధ్యలో లవ్ లేదు, ఏది లేదు అంటుంటే, నువ్వెలా డిసైడ్ చేస్తావు నా మనసులో ప్రేమ ఉందో లేదో అని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను నైనా, నీకిష్టమైతే ఎస్ చెప్పు, లేకపోతే అది నీ ఇష్టం. ఎందుకంటే ఎవరి ఇష్టాలని బలవంతంగా చెప్పించుకునే క్యారెక్టర్ కాదు నాది. నా ఇష్టం నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు నో చెప్పినంత మాత్రాన నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుంది అనుకుంటున్నావా? అది నా ప్రాణంతోనే పోవాలి, కానీ అప్పటి వరకు సజీవంగానే ఉంటుంది. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. నా మనసులో మాటలని డిసైడ్ చేసి హక్కు నీకు లేదు. నీకు ఇష్టం లేకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాను, కానీ వేరే వాళ్ళని నా మనసులోకి రానివ్వను. నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చిన నాడు నీ చెయ్యి లైఫ్లో వదిలిపెట్టాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరత్. వెళ్తున్న అతన్ని కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను లవ్ చేస్తున్నాడు అని తెలుసు, కానీ ఇంత డీప్గా చేస్తున్నాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అట్రాక్షన్ అనుకుంది. అతను చెప్పిన మాటలకి ఏం మాట్లాడాలో కూడా సమాధానం ఆమె దగ్గర లేదు. ఇక ఇంటికి వెళ్ళిపోయింది. పదే పదే శరత్ మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి. ఇక ఎందుకో తెలీదు అతన్ని చూడాలనిపిస్తోంది. ఆమెకి ఇంతకు ముందు వరకు కలిస్తే మాట్లాడేది లేకపోతే లేదు, కానీ ఇప్పుడు మాత్రం అతనితో మాట్లాడాలని చూడాలని అనిపిస్తోంది. అయినా నేనిప్పుడు చదువుతున్నాను, ఇప్పుడు ప్రేమ గీమ అంటూ కెరియర్ని పాడు చేసుకోదలుచుకోలేదు అని సీరియస్గా మనసును కంట్రోల్ చేసుకుంటూ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక ఆ రోజు నుండి శరత్ నైనాతో మాట్లాడలేదు. ఆమె అతనితో ఎంత మాట్లాడించాలని ట్రై చేసినా కానీ మాట్లాడకపోయేసరికి చాలా బాధేసింది ఆమెకి. ఇక ఫేర్వెల్ పార్టీ, డిగ్రీ పూర్తి చేసుకొని ఎవరి గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఆ రోజు అందరూ చాలా బాధగా ఉన్నారు.
ఎందుకంటే 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. తర్వాత నుండి ఎవరు ఎక్కడుంటారో తెలీదు. ఇక అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. పార్టీ స్టార్ట్ అయింది. కొందరు స్పీచ్‌లు ఇస్తే మరికొందరు డ్యాన్సెస్, సాంగ్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. ఇక డిన్నర్ కూడా పూర్తి చేసుకొని ఇద్దరు వాళ్ళ మనసులో ఉన్న భావాలు మాట్లాడుకొని బాయ్ చెప్పుకొని ఇంటికి ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. శరత్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడి నైనా అని ఓరకంట చూస్తూ అక్కడి నుండి వెళ్తుంటే శరత్ అని పిలిచింది. పలకలేదు. మళ్ళీ కాస్త గట్టిగా పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు శరత్. నీతో కాస్త మాట్లాడాలి అనింది. ఏంటి చెప్పు అన్నాడు. నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నీకు నేను మాట్లాడకపోవడమే ఇష్టం కదా. నీకు ఇష్టం లేనిది ఏం చేయను అంటూ వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను వెళ్ళమని చెప్పానా అనింది. చెప్పు అన్నాడు. ఇక మళ్ళీ మనిద్దరం కలవం కదా అనింది. అవును, నేను బాంబే వెళ్ళిపోతున్నాను. ఏంటి, నువ్వు బాంబే వెళ్తున్నావా? అవును, అక్కడే సెటిల్ అవుతాను అన్నాడు. ఒక్కసారిగా ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. నిజంగా వెళ్ళిపోతావా శరత్? మళ్ళీ కలవా అంటుంటే లేదు అన్నాడు ఆమె చేతి నుండి విడిపించుకుంటూ. శరత్, నిజంగా నీకు బాధ లేదా? దేనికి అన్నాడు. నన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు. ఎందుకుండాలి? బాధపడుకుంటూ నా లైఫ్ని స్పాయిల్ చేసుకోనా అంటుంటే మాట్లాడలేదు నైనా. చెప్పు నైనా, నీ గురించి ఆలోచించుకుంటూ నా లైఫ్ని స్పాయిల్ చేసుకోమంటే చెప్పు, చేసుకుంటాను. అయ్యో, నేను అలా అనలేదు శరత్. మరి ఇంకెలా అన్నావు? నేను నీకు ప్రపోజ్ చేశాను, నీకు ఇష్టం లేదని చెప్పావు. సో దట్స్ ఇట్. అది కాదు శరత్, నా మనసులో ఉన్న మాటని తెలుసుకోవా అనింది. ఏంటో చెప్పు. నాకు కూడా నువ్వంటే ఇష్టం. నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని కన్నీళ్లతో చెబుతుంటే ఆమె మాటలకి గట్టిగా నవ్వుతూ, ప్రీతి, చూసావా, డిగ్రీ అయ్యేలోగా నైనా నోటితోనే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేలా చేసుకుంటాను అని చెప్పానుగా. ఈ బెట్లో నేనే గెలిచాను అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది నైనా. ఏం మాట్లాడుతున్నావు శరత్ అనింది నైనా అయోమయంగా చూస్తూ. నైనా, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, ప్రీతి నేను బెట్ కట్టాం. నైనా ఎవరిని ప్రేమించదు అని. ప్రీతి అంటే ఖచ్చితంగా నా ప్రేమలో పడేలా చేసుకుంటాను అని నేను తనతో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో నేనే గెలిచాను. ప్రీతి, నాకు 1,00,000 బాకీ ఎప్పుడు ఇస్తున్నావు అంటూ అరుస్తుంటే నైనా శరత్ మాటలకి అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెకు బ్రెయిన్ ఏమాత్రం పనిచేయట్లేదు. శరత్, ప్రీతి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక నైనా శరత్ చేసిన మోసానికి ఆమె చదువు అక్కడికి ఆగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. పిచ్చి పట్టిన దానిలా బిహేవ్ చేస్తోంది నైనా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు నైనా? నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అని తల్లి నైనాని చూస్తూ ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఊరికే ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని అని చిన్నపిల్లలా అడుగుతుంటే ఆమె బిహేవియర్కి దుఃఖం ఆగట్లేదు. ఇక సడన్గా ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి అలాగే నిలుక్కుపోయింది నైనా. కూతురు ఎందుకలా చూస్తుందో తల తిప్పి చూసిన తనకి ఎదురుగా శరత్ కనిపించగానే కోపం కట్టలు తెంచుకుంది. నైనా తల్లికి, రేయ్, నా కూతురు జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు వచ్చావా? నీకేం అన్యాయం చేసిందిరా? అది ప్రేమ ప్రేమ అంటూ దాని చుట్టూ తిరిగి చివరికి దాన్ని మోసం చేసి వెళ్ళిపోతావా? చూడరా దాన్ని, చూడు ఒకసారి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటూ అతని కాలర్ పట్టి అడుగుతుంటే, సారీ ఆంటీ, నన్ను క్షమించండి అంటూ మోకాల మీద కూలబడ్డాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు అని అతని ముందుకొచ్చి అడుగుతోంది నైనా అమాయకంగా చూస్తూ. తన మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శరత్కి. నైనా అంటూ ఆమె బుగ్గపైన చేయి పెట్టాడు. అతని స్పర్శకి తెలియకుండానే ఆమె కంట్లో నీళ్లు జారిపోయాయి. నైనా, నన్ను గుర్తుపట్టావా అన్నాడు. ఏమో, నువ్వెవరో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తుంటే ఏడుపు వస్తోంది నాకు. ఎందుకు అని అమాయకంగా అడిగింది. ఆమె అలా మాట్లాడుతుంటే ఉద్వేగానికి లోనైన శరత్ నైనాని గట్టిగా హత్తుకున్నాడు. నైనా, రియల్లీ సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను అంటూ ఆమె వెన్ను నిమురుతుంటే ఆమెకు ఎన్నో ఏళ్ల నుండి మిస్ అయిన ఫీలింగ్ ఈరోజు ఫుల్ఫిల్ అనిపిస్తుంటే అతన్ని అలాగే హత్తుకుపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఇక ఆమెను వదిలి, ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నా వల్లే నైనా ఇలా అయింది కదా,
నేనే తనని బాగు చేస్తాను అంటూ తనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. సైకియాట్రిస్ట్కి చూపించి డాక్టర్ అంటూ తన లైఫ్లో జరిగిన విషయం మొత్తం చెప్పి తను ఇలా మారిపోయింది అనగానే తమరు చేసిన జోక్ వల్ల ఒక నిండు ప్రాణం డిప్రెషన్లోకి వెళ్ళింది. లైఫ్ మీద ఏంటయ్యా మీ జోకులు, మీ బెట్టింగ్స్? సారీ డాక్టర్. సంతోషం. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు. మెడిసిన్ వల్ల ఆమెకు ధైర్యాన్ని ఇవ్వచ్చు కానీ ఆమె మామూలు మనిషిగా మాత్రం నీ వల్లే మారుతుంది. నీ చేతిలోనే ఉంది ఇంతకు ముందులా మార్చే శక్తి అని కొన్ని మెడిసిన్స్ రాసి అతనికి చెప్పాల్సినవి చెప్పి పంపించాడు. ఇక ఇంతకుముందు కాలేజ్ డేస్ గుర్తు చేస్తేనైనా నార్మల్గా మారుతుందేమో అనుకొని తన కాలేజ్లో తిప్పడం, ఆమెను మిస్ అయిన రోజులన్నీ ప్రేమగా కేరింగ్గా చూసుకోవడం, ఆమెను బయట తిప్పుతూ కాలేజ్ డేస్లో జరిగిన ఇన్సిడెంట్స్ని నవ్వుతూ గుర్తు చేస్తూ ఉంటే తనకి శరత్ కొంచెం కొంచెంగా గుర్తు రావడం మొదలుపెట్టింది. నువ్వు శరత్ కదా అనింది నైనా. ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంటే, అవును నైనా, నేను నీ శరత్ని. నువ్వు నన్ను మోసం చేశావు కదా. ఎందుకు మోసం చేశావు శరత్? నీకు నేను ఏం అన్యాయం చేశాను అని ఏడుస్తూ అక్కడే కుప్పగూలిపోయింది. చాలా భయం వేసింది అతనికి, మళ్ళీ ఏమైనా అవుతుందేమోనని. ఏడవకునైనా అంటూ ఆమెను ఓదారుస్తున్నాడు. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు కానీ మళ్ళీ మునిపటిలా మారి ఎందుకొచ్చావు అనింది కోపంగా చూస్తూ. రియలైజ్ అయ్యాను, నిన్ను మోసం చేశానని రియలైజ్ అయ్యాను. ఏం తెలియని అమాయకురాలిని మోసం చేశానని నేను నీకు దూరం అయ్యాకనే అర్థమైంది. తర్వాత నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావని మన క్లాస్మేట్స్ నాతో చెప్పారు. అందుకే నీ ప్రేమని నీకు ఇచ్చేద్దామని వచ్చాను. రియల్లీ సారీ. మోసం కాదు, నన్ను నమ్ము. నిన్ను పెళ్లి చేసుకుంటాను. నన్ను దూరం పెట్టకు నైనా అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇక నైనా కూడా అతని స్పర్శలో ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. నిజంగా ఇది నిజమే కదా? నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా అని ఏడుపు గొంతుతో అంటుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని సమాధానం చెప్పకుండా ఆమె పెదాలని అందుకున్నాడు. ఆ ముద్దులో ఆమెకు నిజమని భరోసా దొరుకుతుంటే అతనికి సహకరించింది నైనా. ఇక ఇంట్లో మాట్లాడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శరత్ కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యాడు. ఆమెను తీసుకొని బాంబే వెళ్ళిపోయాడు. నైనా, ఈ ఇల్లు ఎలా ఉంది అంటూ చూపిస్తుంటే చాలా బాగుంది అనింది చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ. ఆమెను అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. ఇక ఇద్దరి మధ్యలో మాటలు కరువయ్యాయి. ఏంటి ఇంత స్పీడ్గా ఉన్నావు? ఏంటి స్పీడ్గా ఉన్నానా? నీ నుండి 3 years దూరంగా ఉన్నానే, ఇంకా స్పీడ్ అంటావేంటి? ఇక నువ్వేం మాట్లాడినా నేను ఒక్క నిమిషం కూడా ఆగదలుచుకోలేదు అంటూ ఆమె మీదకి చేరిపోయాడు. శరత్ చిన్నగా అంటూ అరుస్తూ ఉంది. ఆమె అరిచే అరుపులని అతని పెదాలతో మోసేశాడు. అతని చేష్టలతో ఆమెకు ఒంట్లో వేడిని పుట్టించి ఆమెలోకి ప్రేమగా సున్నితంగా ఐక్యమయ్యాడు. ఇక వాళ్ళిద్దరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంది.